యేసుక్రీస్తు నామమున యొక్క ఉదయకాల సమయన పునరుద్ధాన ఆదివారం దినాన మీకు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం చేయించుకున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యము దేవుని యందు ఎవరైతే దేవుని నమ్మి ఉంటున్నారో వారికి ఏ కొదువ లేదని వాక్యం మనకి సెలవిస్తుంది. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకి ఏం కావాలన్నా అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడే కదా. అడవిలో సింహము రాజుకుంటుంది, అది తన పిల్లల్ని ఏ విధంగా అయినా పోషించుకోగలదు. ఏ విధంగా ఏదైనా ఒక మృగాన్ని చంపి కూడా అదే పోషించుకోగలదు. కానీ మన దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వించే దేవుడే అంటున్నాడు, మనల్ని కాపాడుతున్న దేవుడే అంటున్నాడు. గతించిన 8 మాసాలు కూడా దేవుడు మనల్ని గొప్పగా మమ్మల్ని కాపాడి ఈ యొక్క 9వ మాసంలో మొదటి ఆదివారమున మనల్ని ఇక్కడ చేర్చుంటున్నారు. మనల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తూ పోషిస్తూ మనం కాపాడుతున్న దేవునికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయనలో మనం ఉండాలా. ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనకేం కావాలన్నా దేవుడు సమృద్ధికి ఇచ్చేవాడు అంటున్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా నేను నిర్మించుకున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఈ ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు రాజా. అవును రాజా, ప్రభు తండ్రి, మీరు మమ్మల్ని నా దేవ తండ్రి పోషించే దేవుడు అంటున్నారు తండ్రి. సమృద్ధిగా నా దేవ తండ్రి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నారు నా దేవ తండ్రి. జీవం గల దేవుడు అంటున్నారు తండ్రి, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అంటున్నారు తండ్రి. మా మంచి కోరే దేవుడు అంటున్నారు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు ఎందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించి దీవించమని సహాయపడి తోడ్పడమని యేసయ్య నామమున అడుగుతుంటున్నాం తండ్రి. ఆమేన్.